ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కు తరలించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్ కు పరీక్షలు జరపనున్నారు వైద్యులు. రేపు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు జరిపి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ రాత్రికే ఈడీ ఆఫీస్ లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. ఆర్కే, శ్వేత, ఏదైతే మరి కాసేపట్లో కేజ్రీవాల్ అయితే ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పటికే లోపలికి వైద్యులు కూడా వెళ్ళడం జరిగింది. ఈడీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రధాన కార్యాలయం లోపలికి ఇప్పటికే వైద్యులు అయితే లోపలికి వెళ్ళారు. వాళ్ళంతా కూడా కేజ్రీవాల్ వచ్చిన తర్వాత అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంటే ఆ బీపీ ఏ విధంగా ఉంది, షుగర్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ టెస్ట్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ని ఇక్కడ ఈడీ అధికారులతో పాటు పోలీసులకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి విజువల్ చూసుకోవచ్చు. పోలీసు అధికారులు అయితే పూర్తిగా వేన్ అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. మొత్తం కూడా ఏ మార్గంలో వస్తారు, ఏ మార్గంలో తీసుకొస్తారు అనే దానిపైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఈ మార్గంలోనే వస్తారు అని చెప్తున్నారు. బట్ అది ఈ మార్గంలో తీసుకొస్తారు లేకపోతే ఆల్టర్నేట్ మార్గంలో తీసుకొస్తారు అనే దానిపైన మాత్రం ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. కానీ మొత్తం ఈ రూట్ ని క్లియరెన్స్ అయితే వాళ్ళైతే చేస్తున్నారు. రూట్ క్లియరెన్స్ మొత్తం చేస్తున్నారు. సో ఇక్కడికైతే చేరుకోవడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇప్పుడే కాన్వాయ్ అయితే చేరుకుంది. కేజ్రీవాల్ సంబంధించిన కాన్వాయ్ ఏదైతుందో మొత్తం మనం విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం ఈడీ అధికారులంతా కూడా వాటిని తీసుకొస్తున్నారు. మొత్తం కూడా ఈడీ అధికారులు అలాగే ప్రత్యేక కాన్వాయ్ ద్వారా తీసుకొస్తున్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఒకసారి అక్కడే స్ట్రక్ అవడం జరిగింది. అయితే ఆ వెహికల్స్ లేకపోతే ఏది అనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. అందరూ కూడా అటువైపు అయితే వెళ్ళడం జరిగింది. ఆ రూట్ నుంచి వస్తున్నాయనే దానిపైన వాళ్ళైతే అటు వెళ్ళడం అయితే జరిగింది. సో ఆ మార్గం నుంచి తీసుకొస్తారో ఏ మార్గం నుంచి అనే దానిపైన అయితే స్పష్టత లేదు. ప్రస్తుతం 2 వాహనాలు వచ్చాయి. ఆ 2 వాహనాలు కావు. ఆ 2 వాహనాల ద్వారా అని అందరూ అనుకున్నప్పుడు కూడా ఆ 2 వాహనాలు అయితే కావు. సో వాటికైతే ఇక్కడి నుంచి దారి ఇవ్వడం జరుగుతుంది. సో పోలీసులు అయితే హైడ్రామా క్రియేట్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఏ మార్గంలో కేజ్రీవాల్ ని తీసుకొస్తున్నారు అనే దానిపై మాత్రం ఎక్కడ స్పష్టత అయితే రావట్లేదు. ఇక్కడ మీడియా ప్రతినిధులు అలాగే పోలీసులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. ఉన్నతాధికారులు ఎటు తీసుకొస్తున్నారు, ఎటు తీసుకెళ్తారు అనే దానిపైన కూడా ఏ ఒక్కరికి ఇక్కడ స్పష్టత అయితే రావట్లేదు. 2 వెహికల్స్ చొప్పున ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన 2 వాహనాల్లో ఒకటి పోలీసుకు సంబంధించిన కాన్వాయ్ మాత్రమే ఉంది. అందులో ఈడీ ఎవరైతే కేజ్రీవాల్ కానీ ఎవరు కూడా ఇక్కడైతే లేరు. మరోవైపు రేపు వచ్చేసరికి మాత్రం చాలా కీలకమైన రోజు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ప్రధానంగా కేజ్రీవాల్ చెప్తున్నారో కేజ్రీవాల్ సంబంధించి కూడా ఇప్పుడు రేపు ప్రొడ్యూస్ చేయబోతున్నారు కోర్టు వద్ద. రేపు రౌస్ అవెన్యూ కోర్టు ఏదైతుందో రౌస్ అవెన్యూ కోర్టు వద్ద రేపైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రస్తుతం వచ్చిన కారణాలు ఇవే. కానీ ఇందులో ఎవరు కూడా వాళ్ళైతే అధికారులు ఈడీ అధికారులు అయితే ఎవరు కేజ్రీవాల్ అయితే లేరు. మొదట కేజ్రీవాల్ అనుకున్నప్పుడు అయితే కేజ్రీవాల్ ఉన్న వాహనం అది కేజ్రీవాల్ సంబంధించిన వాహనం అది లోపలికైతే వెహికల్ వెళ్ళిపోవడం జరిగింది. కూడా ఈ మార్గం నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏ మార్గం నుంచి తీసుకొస్తున్నారు దాంతో అయితే కొంత స్పష్టత ఖచ్చితంగా మిస్ అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా పూర్తిగా కూడా కాన్వాయ్కి సంబంధించిన వాహనం ఇది కూడా పూర్తిగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దానిపైన అయితే ఇక్కడ కూడా ప్రస్తుతం ఈ వాహనం కూడా పూర్తిగా కూడా దీనికి సంబంధించిన వాహనం అని చెప్పాల్సి ఉంటుంది. ఇవి కూడా మొత్తం కూడా కాన్వాయ్కి సంబంధించిన వాహనాలు వస్తున్నాయి తప్ప కేజ్రీవాల్ సంబంధించిన వాహనం ఎక్కడ ఉంది ఏంటో దానిపైన ఏ ఒక్కరికి కూడా స్పష్టత లేదు. ఖచ్చితంగా ఇక్కడైతే కొంత గందరగోళ వాతావరణం అయితే ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఎక్కడ దానిపైన మాత్రం ఏ ఒక్కరికి కూడా స్పష్టత లేకుండా అయితే ఉందని చెప్పాల్సి ఉంటుంది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కు తరలించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్ కు పరీక్షలు జరపనున్నారు వైద్యులు. రేపు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు జరిపి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ రాత్రికి ఈడీ ఆఫీస్ లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. अगर मेडिकल की बात करें तो डॉक्टर डॉक्टर की कल मेडिकल हुआ और ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీస్ కు తరలించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు రేపు ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్ కు పరీక్షలు జరపనున్నారు వైద్యులు. రేపు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు జరిపి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ రాత్రికి ఈడీ ఆఫీస్ లోనే ఉండనున్నారు కేజ్రీవాల్. సాయంత్రం 7 గంటల సమయంలో కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు 2 గంటల పాటు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు కోణాల్లో కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. రాత్రి 9 గంటల 15 నిమిషాల సమయంలో ఆయన నివాసంలోనే కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకున్నారు. लाया गया हो क्योंकि यहाँ पर बहुत ज्यादा भीड़ है, बहुत ज्यादा मीडिया की मौजूदगी यहाँ पर है, तो मीडिया के अंदर बचाते हुए कोई तो शायद ये संभव हो सकता है कि मीडिया अधिकारियों ने पर ये कैसे दफ्तर के भीतर ले जाया गया हो, लेकिन किस तरीके से चला गया ना क्योंकि उनको यहाँ पर पैरा कर रहा है। ఢిల్లీ లిక్కర్ పాలసీ సమస్యకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు 2023 నవంబర్ 2న తొలి సమన్లు జారీ చేసింది. కానీ ఎన్నికల నెపంతో సమన్ల నుంచి తప్పించుకున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు 9 సార్లు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 13, జనవరి 31, ఫిబ్రవరి 2న, అలాగే ఫిబ్రవరి 14న, ఫిబ్రవరి 26న, మార్చి 21న విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈ సమన్లు చట్ట విరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అరెస్ట్ అయ్యారు. తనకు పదే సమన్లు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి అరెస్ట్ నుంచి ఉపశమనం పొందాలని కోరారు. దీనిపై ఈడీ స్పందించింది. కేజ్రీవాల్ దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కాకుండా తప్పించుకుంటున్నారని, సాకులు చెబుతున్నారని అన్నారు. విచారణ సందర్భంగా ఢిల్లీ సీఎం వేసిన పిటిషన్ విచారణకు అర్హమైంది కాదని ఈడీ పేర్కొంది. దీనిపై ఇంకా సమన్లు ఏమైనా ఉన్నాయా అని ఈడీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై దర్యాప్తు సంస్థ స్పందిస్తూ గురువారానికి సమన్లు పంపామని తెలిపింది. 2023 నవంబర్ నుంచి కేజ్రీవాల్ కు సమన్లు పంపుతోంది ఈడీ. తాజాగా ఆయనకు 9వ సమన్లు పంపగా మార్చి 21న దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కోరింది ఈడీ. ఈడీ సమన్లపై కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని పేర్కొంటూ దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. అయితే మద్యం కుంభకోణం కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించని నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై న్యాయస్థానంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు ఉటంకిస్తూ కేజ్రీవాల్ ప్రతిసారి విచారణకు గైర్హాజరయ్యారు.
దీంతో ఈడీ ఈ వ్యవహారంపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది.